ఈ రోజు పెళ్లిళ్లు చేయడానికి క్రైటీరియా ఏమిటండి? ఆడపిల్లకి పెళ్లి చేయాలి, ఒక మగ పిల్లాడికి పెళ్లి చేయాలి. ఏం చూస్తారు? మామూలుగా లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఏం చూస్తారు? లోక జ్ఞానమే చూస్తారు. లోక చదువు ఏం చదివాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, మా కూతుర్ని చూసుకోగలడా లేదా. ఇంక మగవాళ్ళు కూడా చూస్తున్నది ఏమిటి? ఏమి చదివింది, ఏ ఉద్యోగం చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది. సో పెళ్లిళ్లకు మిగిలిన వాటికి ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని పరిశీలిస్తున్నారు తప్పించి దైవ జ్ఞానం అసలు ఎంతవరకు తెలుసు, యెహోవాను కూర్చున్న జ్ఞానం ఎంతవరకు తెలుసు, క్రీస్తును కూర్చున్న జ్ఞానం ఎంతవరకు తెలుసు, ఆత్మజ్ఞానం ఎంతవరకు ఉన్నది అనగా పిల్లాడు గాని పిల్ల గాని దేవుళ్ళో ఉన్నారా లేరా అన్నది ఎవరు చూడలేదు. కొంతమంది ఏం చెబుతారు, మా పిల్ల చాలా భక్తిగా ఉంటదండి అంటే ఏం చేస్తుంది? ప్రతి వారం చర్చికి వెళ్ళొస్తుంది. వెరీ గుడ్, చాలా సంతోషం, మంచిదే, అది తప్పేం కాదు. మా అబ్బాయి చాలా భక్తిగా ఉంటాడు అంటే ఏం చేస్తాడు? ప్రతి వారం చర్చికి వెళ్ళి వస్తాడు, చర్చి కార్యక్రమాల్లో పాల్గొంటాడు, మా వాడు డ్రమ్ము కొడతాడు, లేకపోతే మా వాడు కీబోర్డు వాయిస్తాడు, లేకపోతే మా వాడు కంజూరు కొడతాడు, లేకపోతే మా వాడు ఇంకోటి ఏదో చేస్తాడు.